హాయ్ అండి. పప్పు దోసకాయ రైస్ అయితే చేస్తున్నాను లంచ్‌కి. ఈ దోసకాయని చూస్తే నాకే నీరసం వస్తది. ఇంకా నా కూతురు గురించి చెప్పక్కర్లేదు. సరే మరి ఈ రైస్ ఎలా చేయాలి ఏంటి అన్నది దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం. కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను నేను. ఆ పెసరపప్పు కూడా ఈ ఆయిల్‌లోనే వేసేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. అవన్నీ బాగా మగ్గిపోయాక టమాటా ముక్కలను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా వేసేసి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసి బాగా కలుపుకున్న ఒక్క గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. లాస్ట్లోని సాంబార్ మసాలా ఉంటుంది చూసారా, అదొక్క స్పూన్ అయితే వేసుకోండి. ఎంత బాగుంటుందంటే సాంబార్దా అన్నట్టు ఉంటుందన్నమాట.